నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్। ఈ మధ్య సోషల్ మీడియాలో ఋషికొండ భవనాల గురించే ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారు। కానీ జగన్ జస్ట్ 500 కోట్లతో ఇంత అద్భుతంగా కట్టాడంటే మరి 2000 కోట్లతో ఇంకెంత అద్భుతంగా కట్టగలడు అని జనమే లెక్కలేసుకుంటున్నారు। అమరావతిలో బాబు గారు 2000 కోట్లు పెట్టి కట్టిన అసెంబ్లీ చిన్న వానొస్తే కారుతుంది, చిగురుటాకులా వణికిపోతుంది। జగన్లా భద్రంగా ఎందుకు కట్టలేకపోయారని విశాఖ వాసులే కాదు ఏపీ జనమంతా అనుకుంటున్నారు। ఈ లెక్కన జగన్ ఏది చేసినా పక్కాగా చేస్తాడనే మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్తోంది। అంటే ఋషికొండ భవనాలు వైసీపీకి మెల్లగా ప్లస్ పాయింటే అవుతున్నాయంట। విశాఖలోని ఋషికొండ భవనాలు అద్భుతమని అంతా ఒప్పుకుంటున్నారు। రాజప్రసాదాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఋషికొండ భవనాలు చూస్తే అవేనా అని అనుకోవాల్సి ఉంటుందని అంటున్నారు। విశాఖని సిటీ ఆఫ్ బ్యూటీ అని పిలుస్తారు। అంతటి ఘనమైన సిటీకి తలమానికంగా ఋషికొండ భవనాలు ఉన్నాయని అంటున్నారు। ఇప్పుడు డ్రోన్ల ద్వారా మొత్తం ఋషికొండ భవనాలను విజువలైజ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు। దీంతో ఈ భవనాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడుతోంది। 500 కోట్లతో వైసీపీ ప్రభుత్వం ఈ అద్భుత కట్టడాలని రూపొందించింది అని వైసీపీ నేతలు అంటున్నారు। మొదట జగన్ సొంత ప్రయోజనాల కోసం జల్సా చేయడానికి వీటిని కట్టారు అని టీడీపీ సహా రాజకీయ పక్షాలు విమర్శలు చేసినా అందులో వాస్తవం లేదు అని తెలిసింది అంటున్నారు। జగన్ అసలు ఈ భవనాలను చూడనే లేదు, అక్కడ అడుగు పెట్టనే లేదు। పైగా అవి ప్రభుత్వ స్థలంలో నిర్మించినవి, ప్రభుత్వానికే చెందుతాయని సగటు జనానికి పూర్తిగా తెలుసు। అందుకే ఈ రకమైన విమర్శలు బూమ్రాంగ్ అయ్యాయి। అంతేకాదు బహుచక్కని భవనాలు విశాఖలో నిర్మించారు అన్న క్రెడిట్ కూడా వైసీపీకి వెళ్తోంది అని అంటున్నారు। దీంతో ఈ భవనాలను చూపించిన తరువాత టీడీపీ మీద వైసీపీ నేతలు విమర్శల జోరు పెంచారు। అవును, మేము అద్భుతమైన కట్టడాలనే కట్టాం, విశాఖను విశ్వనగరంగా చేద్దామనుకున్నామని అంటున్నారు। తాము భవనాలు కడితే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ అని వైసీపీ నేతలు క్రెడిట్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు। ఈ భవనాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేయడం ద్వారా అనవసరంగా వైసీపీకి క్రెడిట్ ఆపాదించినట్లు అయింది అని అంటున్నారు। ఈ భవనాలను టూరిజం కోసమే వాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి। అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కూడా వీటిని ఉపయోగించేలా చూడవచ్చు అని అంటున్నారు। ఇవన్నీ చూస్తే విశాఖకు ఈ భవనాలు రానున్న కాలంలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారబోతున్నాయని అంటున్నారు। ఇదే ఇప్పుడు బాబు గారిని టెన్షన్ పెడుతుందట। అమరావతిని సింగపూర్, జపాన్ చేస్తానని చెప్పిన బాబుకు ఇప్పుడు దిక్కు తోచడం లేదు। 500 కోట్లతోనే జగన్ ఇలాంటి అద్భుతాలు నిర్మిస్తే తాను 1000 కోట్లు పెట్టి ఇంకెన్ని అద్భుతాలు సృష్టించాలని హైరాణ పడుతున్నారట। ఆల్రెడీ ఋషికొండ భవనాలకు బాబు కట్టిన అసెంబ్లీకి లింకు పెట్టి సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు। దీంతో చంద్రబాబుకు గట్టిగా తగిలేలా ఉంటుందని గాసిప్స్ జెట్ స్పీడ్లో దూసుకు వెళ్తున్నాయి। Please subscribe Dot News.